భారతదేశ చరిత్రలో యుగయుగాలుగా కోట్లాది మంది హృదయాల్లో జీవిస్తున్న ఒక మహాగాథ ఉంది. అది రామాయణం. ధర్మం కోసం జీవించిన ఒక మహానుభావుడి కథ, సత్యం కోసం యుద్ధం చేసిన ఒక దేవుడి కథ. ఇదే శ్రీరాముడి దివ్య ప్రయాణం. అనేక వేల సంవత్సరాల క్రితం సరయూ నది తీరంలో ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది. అదే అయోధ్య. బంగారు గోపురాలు, విశాలమైన రాజభవనాలు, ధర్మాన్ని గౌరవించే ప్రజలు. అయోధ్య భూమిపై స్వర్గంలా కనిపించేది. ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు మహారాజు దశరథుడు. ధైర్యం, న్యాయం, పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన రాజు. అయోధ్యలో అన్నీ ఉన్నా దశరథ మహారాజు మనసులో మాత్రం ఒక పెద్ద బాధ ఉండేది. అతనికి సంతానం లేదు. రాజ్యానికి వారసుడు లేకపోవడంతో అతను ప్రతిరోజూ బాధపడేవాడు. చివరికి మహర్షుల సలహాతో ఒక మహాయజ్ఞం చెయ్యాలని నిర్ణయించాడు. అయోధ్యలో మహర్షులు చేరుకున్నారు. పవిత్రమైన వేదమంత్రాలతో పుత్రకామేష్టి యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞాగ్నిలో నుంచి ఒక్కసారిగా ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక పవిత్ర పాత్ర ఉంది. ఈ పాయసం మీ రాణులకివ్వండి, మీకు దివ్య సంతానం కలుగుతుంది అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత అయోధ్యలో ఒక దివ్యమైన రోజు ఉదయించింది. కౌసల్యాదేవికి జన్మించాడు శ్రీరాముడు. అతనితో పాటు భరతుడు, లక్ష్మణుడు, శ్రీరాముడు చిన్నప్పటినుంచే అసాధారణుడు. ఆయనలో ప్రశాంతత, ధర్మం, దయ అన్నీ కనిపించేవి. లక్ష్మణుడు ఎప్పుడూ శ్రీరాముడి వెంటనే ఉండేవాడు. 4 సోదరులు కలిసి అయోధ్యలో ఆనందంగా పెరిగారు. ఒకరోజు అయోధ్య రాజసభలోకి మహర్షి విశ్వామిత్రుడు ప్రవేశించాడు. ఆయన ముఖంలో కోపం కనిపిస్తోంది. నా యజ్ఞాలను రాక్షసులు నాశనం చేస్తున్నారు. వారిని ఆపగలిగేది శ్రీరాముడే అని దశరథుడితో అన్నాడు. దశరథుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రాముడింకా చిన్నవాడు అని భయపడ్డాడు. కాని విశ్వామిత్రుడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. చివరికి ధర్మం కోసం శ్రీరాముడు అడవులకు వెళ్లాలని నిర్ణయించాడు. లక్ష్మణుడు కూడా వెంట వెళ్లాడు. అయోధ్య ప్రజలు బాధతో చూస్తుండగా శ్రీరాముడు ప్రశాంతంగా ముందుకు నడిచాడు. అదే ప్రపంచ చరిత్రను మార్చిన ప్రయాణానికి ప్రారంభం. అడవుల్లో శ్రీరాముడు ఎలాంటి రాక్షసులను ఎదుర్కొన్నాడు, తాటక అనే భయంకర రాక్షసిని ఎలా సంహరించాడు, మిథిలాలో శివుడి విల్లును ఎలా విరిచాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే రామాయణ్ డాక్యుమెంటరీ పార్ట్ 2 కోసం ఎదురుచూడండి. ఇలాంటి అమేజింగ్ రామాయణ్ డాక్యుమెంటరీ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన తెలుగు మిత్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్లో పెట్టండి ఫ్రెండ్స్.